హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహతి అమ్మ వంటలు. నేను చేసే వ్లాగ్ అయితే ఫ్రైడే రోజుదండి. ఆ రోజు పూజ కంప్లీట్ చేసేసుకొని తులసి కోటకైతే దీపం పెట్టాను. ఆ రోజు పిల్లలకు స్కూల్ కూడా లేదండి, ఇదో బంద్ అంట, అందుకే స్కూల్ లేదు. స్కూల్ లేని రోజు ఇంకా లేట్ అవుతుంది పూజ చేయడమైనా వంట చేయడమైనా. ఎందుకంటే మనము పిల్లలు స్కూల్ పంపించి హడావిడిలో ఫాస్ట్గా పని కంప్లీట్ చేసేసుకుంటాం, కానీ స్కూల్ లేనప్పుడు త్వరగా పూజ చేసుకోవచ్చు అనుకుంటాను, కానీ అస్సలు వీలు కాదు ఎందుకో. అంత ముందు రోజే ఫుల్ వర్షం వర్షం పడడం వల్ల లైట్ కింద పురుగులు ఉసులు ఇట్లా వస్తాయి కదా, వాటి వల్ల చాలా చెత్తగా ఉండే బయట. అందుకనేసి ఊడవడం కడగడం చాలా లేట్ అయిపోయింది ఇంట్లో బయట. ఈ పురుగులు చాలా వస్తున్నాయండి వర్షాకాలంతో మాత్రం. వర్షం పడ్డ రోజు అయితే ఎంతగా ఏమనిపించదు, నెక్స్ట్ డే చాలా పురుగులు వస్తాయి లైట్ కిందికి. లైట్స్ ఆఫ్ చేసుకొని ఉండాల్సి వస్తుంది. పూజ కంప్లీట్ అయ్యాక నేనైతే ఇక్కడ పాలు అండ్ టీ పెడుతున్నాను. పాలు ఉత్తయే తాగాలంటే కొంచెం టేస్టీగా అనిపించవు కదా, అందుకే నేను ఎప్పుడు పాలు కాగబెట్టిన అందులో కాస్త యాలకులైనా అల్లం ముక్కున్న వేస్తాను, కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. పాలు కాగాక బాబు నేను తాగేసాము. పాప అయితే పాలు తాగదండి. టీ అయితే మా వారికి ఇచ్చేసాను. ఆ తర్వాత నేను కర్రీ కోసం అయితే సోరకాయ కట్ చేయమని మా పాపకి ఇచ్చాను. వాళ్ళ డాడీని ఆమె కలిసి ఇద్దరు సోరకాయ కట్ చేశారు. సోరకాయ ఉడికి కొంచెమే అవుతుంది కాబట్టి నేను మళ్ళీ బీరకాయ కూడా వండాలనుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కర్రీ ఎక్కువ తింటాం మేము. సో ఒక కర్రీ అనేది ఒక పూటకి కూడా ఒక్కొక్కసారి సరిపోదు, అంటే కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు. అందుకనేసి నేను సోరకాయ ఎప్పుడు తెచ్చినా మ్యాక్సిమం పప్పులో వేస్తాను, ఎందుకంటే కొంచెం కర్రీ ఎక్కువ తింటాను కాబట్టి. అప్పుడప్పుడు కర్రీలో ఉత్తగా పాలు పోసి కూడా వండుతాను. పాలు పోస్తే బాగుందని మా పాప పాలు పోసి వండు మమ్మీ అంటే సరే అని అమ్మ కోసం ఇలా పాలు పోసి అయితే సొరకాయ కర్రీ వండుతున్నాను. కానీ పాలు తాగది, చాయ్ కూడా తాగది. సో అందుకనేసి పాలు ఇలాగైనా తనకు వెళ్తుంది అనేసి పాలు పోసి వండాను. ఆ తర్వాత అయితే నేను మిల్లెట్స్ వండుదామని నైటే కడిగి పెట్టుకున్నాను. మంచిగా నానాయి నైటే కడిగి పెట్టుకొని మార్నింగ్ వండుకోవచ్చు. కొంచెం లేట్ అయింది కదా వంట స్టార్ట్ చేసేసరికి, అందుకనేసి వాటర్ అనేది కొంచెం పుల్లగా పులిసినట్టు వస్తుంది. సో నేను వాటర్ని కడిగి పారబోసి మళ్ళీ వేరే ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను. మరో పక్క అయితే ఇక్కడ బీరకాయ కర్రీ పొయ్యి మీద వేస్తున్నాను. నేను ఏ కర్రీ వండినా అయితే గీ యాడ్ చేస్తానండి, మనకి గుడ్ ఫ్యాట్స్ ఇస్తుంది గీ. అన్ని కర్రీలను అయితే గీ యాడ్ చేస్తాను. మరొక పక్క పెట్టిన మిల్లెట్స్ అయితే ఉడికాయి. సిమ్లోనే పెట్టేసి వండుకుంటే మంచిగా అదే కుక్ అవుతుంది. ఇక్కడ బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను. ఇక్కడ బీరకాయ కర్రీ కూడా పొయ్యి మీద వేసాను. బీరకాయ కర్రీ కూడా ఉడికాక ఎంత కాదు కదా, కొంచెమే దగ్గరికి వండితే కొంచెమే అవుతుంది అనేసి 2 టమాటాలు వేసి అయితే ఇలా గ్రేవీ లాగా వండాను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఫ్రైలు అంతగా ఇష్టపడరు, సో వాళ్ళ కోసం అనేసి ఇలా వండాను. తర్వాత ఈవినింగ్ అయితే నేను ఇక్కడ పాలు తోడు పెడుతున్నాను. అలాగే మా బాబు కోసం అయితే ఇక్కడ పల్లీలు వేపుతున్నాను. వాడికి పల్లీలు అంటే చాలా ఇష్టం, సో కొంచెం నెయ్యిలో డ్రై రోస్ట్ చేసి ఇచ్చాను, ఇష్టంగా తిన్నాడు. ఈ కూర ఏంటో మీకు తెలుసా? ఇది తోటకూర అంట. ఇది చాలా మంచిదంట హెల్త్కి. మా అత్తమ్మ పొలంలో కోసుకొచ్చింది బావి కాడ ఉంటే, దాన్ని అయితే నేను నైట్ డిన్నర్లోకి వండేసాను. సేమ్ తోటకూర వండినట్టే వండాలంట, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను. ఈ చపాతీ పిండి అయితే నేను ఇంట్లోనే పట్టించానండి. గోధుమలు తీసుకొచ్చి అందులో కొన్ని రాగులు, జొన్నలు, సజ్జలు కలిపి మంచిగా కడిగి ఆరబెట్టుకొని అయితే వీటిని పట్టించుకొని వచ్చామండి. చపాతీ కూడా మంచిగా సాఫ్ట్గా వచ్చాయండి. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.